పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం నెలకొంది. ఆక్స్ఫర్డ్ విట్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి బాలకోటిరెడ్డి వసతి గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఎల్చూరు గ్రామానికి చెందినవాడిగా తెలుస్తోంది. అయితే తోటి విద్యార్థులతో జరిగిన ఘర్షణ వల్లే తన కుమారుడు చనిపోయాడని తల్లి హైమావతి ఆరోపిస్తున్నారు. గతంలో బాలుడికి హెర్నియా ఆపరేషన్ కూడా జరిగిందని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం నెలకొంది. ఆక్స్ఫర్డ్ విట్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి బాలకోటిరెడ్డి వసతి గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఎల్చూరు గ్రామానికి చెందినవాడిగా తెలుస్తోంది. అయితే తోటి విద్యార్థులతో జరిగిన ఘర్షణ వల్లే తన కుమారుడు చనిపోయాడని తల్లి హైమావతి ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఈ రోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో అయితే ప్రైవేట్ కాలేజీలో విద్యార్థి అయితే ఫ్యాన్ కు తీసుకుని చనిపోవడం జరిగింది. అయితే తన కుమారుడు ఇలా ఉదయం 9 గంటలకు ఆక్స్ఫర్డ్ కాలేజీలో చదువుతున్న క్రమంలో ఈ రోజు 9:30కి నాకు ఫోన్ చేసి ఏదైతే కాలేజీ యాజమాన్యం అయితే ఫోన్ చేసి తక్షణం బయలుదేరి రమ్మని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఏందని అడిగితే మీ అబ్బాయికి బాగలేదని చెప్పేసి ఫస్ట్ చెప్పారు. తర్వాత ఇక్కడికి బయలుదేరి వచ్చినాక తన కుమారుడు శవం చూడటం కూడా తల్లి చాలా ఆవేదనకు లోనైందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఇప్పుడు నరసరావుపేటలో ఒక ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీలో తన కుమారుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే తనకి పిల్లల మధ్య చిన్నపాటు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ ఎందుకు జరిగింది ఏందనేది తల్లి అడిగిన కాలేజీ యాజమాన్యాన్ని అడిగినా సరే కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ కాలేజీలో ఇదే తరహాలో కూడా గతంలో కూడా ఒక సంఘటన అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదైతే ఈ రోజు ఒక తల్లి ఆవేదన అయితే చెప్పుకోలేదని కూడా చెప్పుకోవచ్చు. తన కుమారుడు చనిపోవటం, తన కుమారుడికి ఎలాంటి ఆరోగ్య సమస్య కానీ ఇబ్బంది కూడా లేదు. ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే తన తల్లికి ఫోన్ చేసి తక్షణం మామూలుగా రమ్మని చెబుతాడు. అయితే అలాంటిది నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసి రేపు వినయ్కి పంపించమని కూడా 200 రూపాయల డబ్బులు కావాలని కూడా తన కుమారుడు అడిగాడు. నిన్న సాయంత్రం కూడా నాతో మాట్లాడాడు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పాడు. అయితే ఇలా ఉదయం ఏదైతే ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీలో పిల్లల మధ్య అయితే ఒక ఘర్షణ అయితే జరిగిందని అక్కడ పిల్లలు అయితే చెబుతున్నారని చెప్పి తన తల్లి చెబుతున్నది. అయితే పిల్లల మధ్య జరిగిన గొడవలో ఏం జరిగింది ఏందనేది పూర్తిగా దర్యాప్తు చేయాలని కూడా పోలీసులు అయితే కోరడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎందుకు మా పిల్లగాడు చనిపోయాడని విట్ కాలేజీని అడగంగా ఆ విట్ కాలేజీ యాజమాన్యం అయితే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. నీ కొడుకు ఆరోగ్యం బాగలేదు అందుకని చనిపోయాడని చెప్పి ఆ విట్ కాలేజీ వాళ్ళు తల్లికి చెప్పడం జరిగింది. నా కొడుకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పుకుంటాడు కానీ చనిపోయేంత తిరిగోడు అయితే కాదని చెప్పి తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే తన తల్లికి చెప్పుకుంటాడని కూడా ఆ తల్లి చెబుతానే ఉన్నది. అయితే తన తల్లి ఏదైనా కాలేజీ యాజమాన్యం ఏదైతే గొడవ జరిగిందో ఆ పిల్లలు ఎవరు ఏందనేది కూడా తేలాల్సింది ఉందని కూడా కాలేజీ యాజమాన్యాన్ని అయితే నిలదీయడం అయితే జరిగింది. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం తమ విద్యార్థుల పట్ల అశ్రద్ధగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలుకి ఇంత సంఘటన జరుగుతున్నా సరే అక్కడ ఉన్న స్టాఫ్ గానీ అక్కడ ఉండే వార్డెన్లు కానీ ఏం చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 9 గంటలకు తన ఏదైతే హాస్టల్ ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోవడం కూడా పెద్ద సంచలనం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక విద్యార్థి ఇలా చనిపోవడం, పిల్లలు అసలు ఎందుకు గొడవ జరిగింది ఏందనేది కాలేజీ వాళ్ళు సరిగ్గా ఎలాంటి సమాధానం చెప్పకపోవడం కూడా పెద్ద చర్చనీయాంశంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. తన తల్లి నా కొడుకు ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా సెకండ్ ఇయర్ కూడా ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీలోనే చదువుతున్నాడు. అయితే తన కొడుకు ఎందుకు చనిపోయాడని కాలేజీలో పలుమార్లు క్వశ్చన్ చేసినా సరే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. తన కొడుకు చనిపోయేంత పిరికోడైతే కాదు, ఏదో కాలేజీలో తనకి ఏదో సంఘటన అయితే జరిగింది. ఆ సంఘటన ఏందనేది తమకు చెప్పాలని చెప్పి కూడా కాలేజీ యాజమాన్యాన్ని అయితే నిలదీయడం అయితే జరిగింది. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం మొహం చాటేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే తన కుమారుడు ఇప్పుడు కాదు గతంలో కూడా ఎప్పుడు ఏదన్నా సమస్య ఉన్నా ఏదో చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా సరే అక్కడ కాలేజీలో లెక్చరర్స్ దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ డబ్బులు తీసుకొని ఇంటికి వస్తాడు కానీ చనిపోయేంత పిరికోడైతే కాదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తాను కూడా చెప్పుకోవచ్చు. అసలు కాలేజీలో
కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తుంది, ఇటు సిబ్బంది కానీ ఏం చేస్తున్నారని కూడా ఆ కాలేజ్ యాజమాన్యం క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. అయితే తల్లి కాలేజ్ యాజమాన్యం ఎన్ని క్వశ్చన్లు చేసినా సరే కాలేజ్ యాజమాన్యం నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదని కూడా చెప్పుకోవచ్చు. తన కుమారుడు ఎందుకు చనిపోయాడు ఏందని క్వశ్చన్ చేసినా మౌనంగానే ఉంటున్నారు కాలేజ్ యాజమాన్యం. అసలు గొడవ జరిగింది ఎందుకు జరిగింది ఏంది తోటి విద్యార్థులు చెబుతున్నారు కదా, నా కుమారుడిని వేరే విద్యార్థులు కొట్టారని కూడా అక్కడ తోటి విద్యార్థులు నాకు చెప్పారని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏదైతే తల్లి కొడుకు పోయిన బాధలో ఉండి కూడా తన కొడుకు చావు గల కారణాలు తెలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కాలేజీ యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగానే సమాధానం చెబుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పలుసార్లు కాలేజీ యాజమాన్యాన్ని అదే మీ కొడుకుకి హెల్త్ బాగాలేదు అందుకని చనిపోయి ఉంటాడని చెప్పి మాట దాటేస్తున్నారు కానీ అసలు నాకు హాస్టల్లో చదువుకునే పిల్లలు ఏం చేస్తున్నారు ఏంది అనేది కనీసం పట్టించుకునే బాధ్యత కూడా లేదా అని కాలేజీ యాజమాన్యం అయితే నిలదీయడం కూడా జరిగింది. అయితే తన కుమారుడికి చావుకి కాలేజీకి ఏదో సంబంధం ఉందని చెప్పి కూడా తల్లి ఆరోపణ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తన కుమారుడిని కొట్టిన ఎవరైతే తోటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎవరు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు గొడవ జరిగింది అనే పలు ప్రశ్నలు అయితే లేవనెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తల్లి ఎన్ని ప్రశ్నలు లేవనెత్తినా సరే ఆ కాలేజీ యాజమాన్యం మాత్రం ఇప్పుడు నోరు మెదపట్లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే తన కుమారుడు అసలుకి చనిపోయేంత పిరికోడైతే కాదని చెప్పి తల్లి గానీ వాళ్ళ బంధువులు గానీ బంధువులు కూడా ఇప్పటికి చెబుతానే ఉన్నారు. అయితే అసలు కాలేజీలో ఏం జరుగుతుందో ఏందనేది కూడా కాలేజీ యాజమాన్యం ఇప్పటికి బయటకు రానియకుండా తొక్కిపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంత జరుగుతున్నా సరే కాలేజీ యాజమాన్యం అయితే అందుబాటులో లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆ డెడ్ బాడీని పెట్టుకొని ఆ పిల్లగాడి డెడ్ బాడీని పెట్టుకొని తల్లి ఇటు బంధువులు అయితే ఆందోళన చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ పల్నాడు జిల్లాలో కాలేజీలు అయితే ఇలా ఇదే తరహాలో కొన్ని సంఘటనలు కూడా చాలా సార్లు జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నైట్ కూడా కాదు ఈ అబ్బాయి ఫ్యాన్ కురి వేసుకోవడం ఉదయం 8:30-9 గంటల మధ్యలో జరిగిన ఎమ్మన్నే తన తల్లికి చెప్పలేదని చెప్పి ఫస్ట్ మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేసాం రమ్మన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చి చూసినాక వికట జీవిగా పడున్నాడని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. శ్రేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ స్వామి.